నేను డాక్టర్ సత్యశ్రీ బిరద, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అట్ ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్, సుచిత్రా సర్కిల్. సార్ డాక్టర్ మునీంద్ర కుమార్ సార్, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అట్ ప్రీతి హాస్పిటల్, సుచిత్రా సర్కిల్. ఈరోజు కిడ్నీ స్టోన్స్ మీద సమ్మర్ వస్తుంది కాబట్టి కొన్ని కామన్ క్వశ్చన్స్ ఏవైతే పేషెంట్స్కి ఉన్నాయో అవి సార్తో డిస్కస్ చేస్తూ మీకు చెప్తాం. ఇవి సబ్జెక్ట్ పరంగా, టెక్స్ట్ బుక్స్ పరంగా అందరికీ తెలిసిందే అయినా మెడికల్గా కామన్ మ్యాన్కి ఉండే జనరల్ నాలెడ్జ్ ఇంకా ఎక్కువగా కనిపిస్తోంది. సో దాన్ని కొంచెం సైంటిఫిక్గా ఈరోజు మనం మునీంద్ర కుమార్ సార్ని ఈ క్వశ్చన్స్ అడిగి తెలుసుకుందాం. హాయ్ ముని సార్. హాయ్ సత్య. కిడ్నీ స్టోన్స్ మీద ఇప్పుడు పేషెంట్స్ ఎక్కువ వస్తున్నారు. సో వాళ్ళకి నాకు అనిపించింది, నేను చదువుకున్న దానికన్నా ఎక్కువ సబ్జెక్ట్ ఉంది, గూగుల్ బాగా హెల్ప్ చేస్తోంది అని. అయితే వాళ్ళకున్న రెగ్యులర్ క్వశ్చన్స్ వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి సైంటిఫిక్ బేసిస్ అప్పటికప్పుడు కొంచెం కష్టంగానే అనిపిస్తోంది. సో కొన్ని క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు దాన్ని నాకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటే అది అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. తప్పకుండా సత్య. చెట్ల మందు బీరు తాగితే కిడ్నీ స్టోన్స్ పడిపోతాయని అంటున్నారు. మేడం, ఈ మందుల కన్నా బీర్ తాగుతాము తొందరగా పడిపోతాయని మా ఫ్రెండ్స్ చెప్తున్నారని చెప్తున్నారు. ఇది కామన్గా 20 to 40 years మేల్స్లో వస్తున్న క్వశ్చన్. దానికి మీ ఆన్సర్ ఏంటి సార్? ఎగ్జాక్ట్లీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడగడంలో అతిశయోక్తి లేదు. జనరల్లీ ఈ ఏజ్ గ్రూప్ పిల్లలు, ఈ ఏజ్ గ్రూప్ పేషెంట్స్ ఇది. ఎందుకంటే ఇదొక రీజన్ లాగా చెప్పి కూడా మనం ఎక్కువ తీసుకోవచ్చు అన్న ఇది కూడా సొసైటీలో ఎక్కువ ఉంటుంది. సో ఈ చెట్ల మందు అనేది అందులో ఏం కాంపోజిషన్ ఉంది అనేది ఇచ్చేవాడికి తెలియట్లేదు, తీసుకునేవాడికి తెలియట్లేదు. న్యాచురల్గా బయట ఉన్న ఇప్పుడు దాకా ఉన్న లిటరేచర్ ప్రకారంగా ఈ చెట్ల మందు స్టోన్స్కి వాడే వాటిలో నెఫ్రోటాక్సిక్ అంటే కిడ్నీలకు హాని చేసే రసాయనాలే ఎక్కువ ఉన్నాయి. బట్ న్యాచురల్ ప్రాసెస్లో వాటర్ తీసుకోవడం వల్ల, దీనివల్ల ఆ కోఇన్సిడెన్స్ వల్ల చెట్ల మందు తీసుకోవడం వల్ల పడిపోతున్న స్టోన్స్ చూసుకొనే ఈ మందు వాడడం వల్లే నాకు ఈ స్టోన్స్ పడుతున్నాయని ఒక కారణము, దాన్ని ఇట్లా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి చెట్ల మందు తాగడం వల్ల ఇది అనేది లిటరేచర్లో కానీ వాస్తవానికి లేదు. ఇంకా రెండో ప్రశ్న, బీర్ తాగడం వల్ల స్టోన్స్ పడతాయా అనేదైతే అబ్సల్యూట్లీ కాదు. ఎందుకంటే బీర్ తాగడం వల్ల ఏమవుతుందంటే ఒంట్లోని నీటినంతా డయూరిసిస్ అంటాం దాన్ని, అంటే యూరిన్ అవుట్పుట్ అనేది ఎక్కువ వస్తుంది. మనం బయటికి కనిపించే ఎక్కువ యూరిన్ వస్తుందనే అపోహలో మనం స్టోన్స్ కూడా వాషౌట్ అవుతున్నాయనే దాంట్లోనే ఉంటున్నాం. కానీ డీహైడ్రేట్ అవుతాం. బీర్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఒంట్లోని నీటినంతా తీసేయడం వల్ల డీహైడ్రేట్ అయ్యి కాన్సన్ట్రేట్ అయ్యి ఇంకా స్టోన్స్ ఎక్కువ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మనమంతా అరే బీర్ తాగితే పడిపోద్దని ఇంకా ఎక్కువ తాగడానికి కూడా దీన్ని ఎక్కువగా స్ప్రెడ్ చేస్తుంటారు. అందులో ఎటువంటి వాస్తవం లేదు.